మా ఊర్లో అయితే విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించాము. ముందుగా అయితే వడ్లు పోసి దాని తర్వాత జై బోలో గణేష్ మహారాజ్ కి అని అందరం కలిసి అయితే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించేసాము. మొత్తం అలంకరించేసాకైతే మా వినాయకుడు అయితే ఇలా తయారయ్యాడు. ఈలోగా పూజారి అయితే రానే వచ్చాడు. వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అయితే పూజను అయితే స్టార్ట్ చేశాడు. పక్క అయితే వినాయకుడికి అయితే నైవేద్యం రెడీ చేస్తున్నారు. ఈలోగా మా పృథ్వీ అయితే 2 సువ్వలు వదులుదాం అని చెప్పి అలా వెళ్ళి సువ్వలు అయితే వదులుతున్నాడు. ఈ అన్న అయితే సువ్వలు వదలడం మా ఊర్లో అయితే వినాయకుడికి అయితే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే వినాయకుడి ముందు అయితే నైవేద్యం పెట్టేసాం. ఇంత లోపల మన వానదేవుడు కూడా రానే వచ్చేసాడు. ఈ వానకైతే మా వాళ్ళు చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నారు. పూజారి అయితే పూజ పూర్తి చేసుకుని ఈలోగా హోమం కూడా అయితే రెడీ చేశాడు. వినాయకుడి దగ్గర అయితే ఈ హోమం ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే అయితే కమెంట్ చేయండి. ఇక పూజ అయితే పూర్తయిపోయింది. ఇక మా ఊరు భక్తులందరూ వారు చేసుకున్న నైవేద్యాలు అయితే దేవుడికి అయితే సమర్పిస్తున్నారు. ఇంతలోగా ప్రసాద కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే మేము పద్ధతిగా కప్పులు అయితే తెచ్చి ప్రసాదం పంచుతుంటే మా వాడు చూడండి ఇక్కడ మహేంద్ర గారు వీడైతే కవర్ తెచ్చి ఆ కవర్ లో పెట్టి అంటాడు. ఈ ప్రసాదం అయితే వేడిగా ఉంది, కవర్ అయితే సురుంకొమ్మద్దని చెప్పి తరుణ్ గారు అయితే 2 తన్నులు వేసాడు. ఇక ఈ చూడండి అఖిల్ గారు మండపానికి కట్టిన అరిటాకులు అయితే తుంచిపాని వస్తున్నాడు. ఇక మా ఊరి ఉదయం పూజా కార్యక్రమాలు అయితే ఇలా ముగిసాయి. అందరికైతే మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక మా ఇంట్లో అయితే ఒక చిన్ని మట్టి వినాయకుని అయితే ప్రతిష్ఠించుకున్నాము. 9 రకాల నైవేద్యాలు అయితే మా వినాయకుడికి అయితే సమర్పించేశాము. మరి మీరందరూ కూడా వినాయక చవితిని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.